ఫ్రెండ్స్ వెళ్తున్నాం రూపల్ స్టేడియం కి ఈరోజు సన్ రైజర్ కాదు 150కే 9 వికెట్లు చేయనంటే హోప్స్ లేదు. ఇంత కష్టపడి ఇంత దూరం నుంచి చిన్న కథ కదిరిద్యా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇవాళ మా వాళ్ళందరం కలిసి సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ పోతున్నాం ఐపీఎల్. పొద్దుగాల 8 గంటలకు స్టార్ట్ అయ్యాం రా భయ అని చెప్తే మా వాళ్ళు 10కి స్టార్ట్ అయ్యారు గైస్. అసలు మేము టైంకి రీచ్ అవుతామా లేదో డౌటే ఉంది, బట్ పోతున్నాం. ఇంకా మా సోకి అవుటర్ రింగ్ రోడ్ మీద ఆగి ఫోటోలు దిగుతారు. అరే టైం లేదురా భయ అంటే మా వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఏం చెప్పొస్తా చెప్పండి. మొత్తానికి అయితే సిటీలో ఎంటర్ అయినాం. ఓ పక్క కడుపు కాలుతుంది, ఇంకో పక్క మ్యాచ్ టైం అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే మస్తు ట్రాఫిక్ ఉంది గైస్. ఇంకా అదే ఉంటుంది మ్యాచ్కి, బట్ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినాం. సిటీలో ఎక్కడ చూసినా మన ఆరెంజ్ ఆర్మీ జెర్సీలే కనిపిస్తున్నాయి. మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాం గైస్. 5 కాన్సిక్యూటివ్ విన్స్ తర్వాత 6వ విన్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ తెలియదు, ఇంకా స్టేడియంకి అయితే రీచ్ కాలేదు. ఇక్కడ చూడండి స్టేడియం దగ్గరలో ఎట్లుందంటే మొత్తం ఫుల్ జాతర ఉంది గైస్. ఇక్కడ జెర్సీలు, క్యాప్లు అమ్ముతున్నారు. మస్తు క్రౌడీగా ఉంది ఇవాళనైతే. మధ్యాహ్నం టైంలో కూడా ఇంతమంది వస్తారు అనుకున్నా కానీ చాలా మెంబర్స్ వచ్చారు. హే గాయ్స్, స్టేడియంకి వచ్చినాం సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్కి. హే గాయ్స్, మాతో వచ్చిన 8 మంది తప్పిపోయారు తెలుసా. హాఫ్ మెంబర్స్ వచ్చినాం స్టేడియంకి. ఈ గుంపులో ఎతుకుతున్నాం మా వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి మా టికెట్స్. వాళ్ళు వస్తేనే మేము వెళ్ళాలి. ఫైనలీ మేమంతా కలుసుకున్నాం అన్నమాట. సో ఇంకా టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. కిషాన్ ఎంట్రీ. మన ప్రతి టికెట్లో మన సీట్ నెంబర్ వేసి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక్కరు కూడా వాళ్ళ సీట్లలో లేరు. ఇష్టం వచ్చిన దగ్గర కూర్చున్నారు. మేము కూడా అట్లే ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చున్నాం. స్ట్రాటజిక్ టైంలో ఏమైనా తిందామని చెప్పేసి ఇక్కడ ఫుడ్ సెక్షన్కి వచ్చినాం. ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ రేట్ మాత్రం వాచిపోతున్నాయి గ్యాస్. సో ఇక్కడ తినేకంటే బయట తినడమే బెస్ట్ అని నాకు తిన్న తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఇస్ ఏ గుడ్ లెసన్ కదా. సో ఇక్కడ కూడా అదే ప్రూవ్ అయిందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మ్యాచ్ చూద్దాం. మళ్ళీ 280 రన్స్ కొడతాను అనుకుంటే మన వాళ్ళు 150కే పడుకోబెట్టారు. కష్టమే ఇక. 150కే 9 వికెట్లు చేయనంటే హోప్స్ లేదు. ఇంత కష్టపడి ఇంత దూరం నుంచి జస్ట్ 165కే ఆల్అౌట్ అయ్యారు మన జస్ట్. వేరే ఎక్స్పెక్ట్ చేసాం వచ్చేటప్పుడు కాలే అట్లా. చేద్దాం సమ్టైమ్స్. ఫస్ట్ బాలే 4. గాయస్, ఇక్కడ ఉన్న ప్లేయర్ ఎవరో తెలుసా? ఇది మన పులి అభిషేక్ శర్మ. చూడండి ఇక్కడ. కానీ మస్తు ఎంకరేజ్ చేసిండు గాయస్ మ్యాచ్ ఆడుతున్న కొద్దీ. వేరే అనిపించింది నాకైతే. అభిషేక్ శర్మ చీర్ చేస్తుంటే ఆడియన్స్ని సూపర్ అనిపించింది. బట్ గెలవలేకపోయినాం. దగ్గరాకపోయింది మ్యాచ్. ఇంకా కొంచెం ఎక్కువ రన్స్ కొడితే గెలిచేటోళ్ళు కావచ్చు. ఇప్పుడు 200+ రన్స్ కొట్టినా చేజ్ చేస్తారు ఒక్కొక్కరు. ఈ 150, 160 కొడితే గెలవరా చెప్పండి. సో మొత్తానికైతే
పోయేటట్టే ఉంది మ్యాచ్. ఈసారి కూడా ఓడిపోయినాం. సో గాయస్ మొత్తానికి అయితే మ్యాచ్ ఓడిపోయినాం. ఇగో రిటర్న్ అయినాం ఆల్రెడీ. షామీర్పేటలో ఉన్నాం. బండిలో ఫ్యూయల్ నింపుకొని ఇంటికి పోవాల్సింది. నైట్ 12 అయితే 1 అవుతుంది. మళ్ళీ తెల్లాలేసి ఉరకాలి ఆఫీస్కి. తప్పదు ఈ లైఫ్.